బెండకాయ చేపల పులుసు రుచిగా సులభంగా ఇలా చేయండి. ముందుగా మిక్సీ జార్లో టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత కూరకి తగ్గ కారం వేసుకోండి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని చింతపండు నీళ్ళు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని చేప ముక్కలు వేసి సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా సులువుగా తయారు చేసేసుకోవచ్చు బెండకాయ చేపల పులుసు. చాలా బాగుంటుంది. వేడివేడిగా రాగి సంగట్లోకి, వేడన్నంలోకి చాలా బాగుంటుంది. మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.